హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆగస్టు 15వ తారీఖు నుంచి అన్నా క్యాంటీన్ల ప్రారంభం అండి ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో ఈసారి మాత్రం కొత్త రూల్స్, పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే వచ్చే నెల అంటే ఆగస్టు నెల నుంచి అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుందండి. ఏదైతే స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 ఉందో, ఆగస్టు 15న కొన్ని క్యాంటీన్లను పేదలకు అందుబాటులోకి అయితే తీసుకొచ్చే విషయాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, కానీ తొలి దశలో 183 అన్నా క్యాంటీన్లను ప్రారంభించేలా అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో మరి ఇందుకోసం గతంలో నిర్వహించిన క్యాంటీన్ భవనాలను అన్ని సౌకర్యాలతో సిద్ధం చేసే బాధ్యతను అయితే పట్టణ స్థానిక సంస్థలకు ప్రభుత్వం అప్పగించింది. టెండర్లు పిలిచి పనులను యుద్ధ ప్రాతిపదికన అయితే పూర్తి చేయాలని ఆదేశించింది ప్రభుత్వము. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అన్నా క్యాంటీన్లు గత వైసీపీ ప్రభుత్వం మూత వేసిన విషయం తెలిసిందే. సో ఈ 5 ఏళ్ళు అయితే అన్నా క్యాంటీన్లు మూతపడిపోయాయండి. ఇటీవలే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మళ్ళీ తిరిగి అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని అయితే నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రారంభించిన 183 క్యాంటీన్లను 20 కోట్లతో పుర నగర సంస్థల మరమ్మతులు చేయనున్నారు. సో క్యాంటీన్లలో ఏఓటీ డివైస్ ఏర్పాటు, అలాగే ఏఓటీ అంటే ఈ విధంగా డివైస్ అండి, ఇది సాఫ్ట్వేర్ అప్లికేషన్ కోసం అయితే 7 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. 20 క్యాంటీన్లకు కొత్త భవనాల నిర్మాణము, పాత పెండింగ్ బిల్లుల చెల్లింపులకు మరో 65 కోట్లను అయితే ప్రభుత్వం విడుదల చేయనుంది. తొలి దశలో ప్రారంభించే 183 క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసే సంస్థ కోసం అధికారులు టెండర్లు పిలిచారు. ఇందుకు ఈ నెల 22 చివరి తేదీగా ప్రకటించారండి. నెలాఖరులోగా ఆహార సరఫరాల టెండర్ ఖరారు అయితే చేయనున్నారు. అన్న క్యాంటీన్ పేరుతో ట్రస్ట్ ప్రారంభించనున్నారు. సో ఇందుకోసం అయితే ప్రత్యేకంగా వెబ్సైట్ కూడా తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్. క్యాంటీన్ల నిర్వహణకు దాతల నుంచి కూడా విరాళాలు అయితే సేకరించే భావన అయితే ఉందండి. సో అందుకోసం వెబ్సైట్ కూడా ఉంటుంది. ఎవరైనా డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా డైరెక్ట్గా అన్న క్యాంటీన్ అనే వెబ్సైట్కి వెళ్ళి కూడా డొనేట్ చేసే విధంగా కూడా వాళ్ళైతే తీసుకురాబోతున్నారు ఈసారి. సో వీటికి ఆదాయపు పన్ను మినహాయింపు లభించనుంది అని అధికారులు చెప్తున్నారండి. సో ఈ విధంగా ఇచ్చే డొనేషన్లో ఎటువంటి జిఎస్టీ కానీ ఎటువంటి ట్యాక్స్ కానీ అయితే ఉండబోదు అని అయితే స్పష్టం చేస్తున్నారు. విరాళంగా ఇచ్చే ఈ అమౌంట్కు, సో పేదలకు ఇచ్చే విరాళంగానే ఈ విధంగా అన్న క్యాంటీన్ కూడా ఈ విరాళాలు అయితే ఇవ్వాలని. సో ఈ విధంగా కొత్త డివైజ్లను కూడా తీసుకొని వచ్చారండి. అలాగే కొత్త సాఫ్ట్వేర్ కూడా తీసుకుని రావడం జరిగింది. సో ఈ విధంగా ఎవరైనా అన్న క్యాంటీన్లో ఎవరు భోంచేశారు అంటే ఎవరు తీసుకెళ్లారు ఏంటి అనే వివరాలు ఏమన్నా అందులో స్టోర్ అవుతాయో, లేదంటే ఎంతమంది వచ్చారు అంటే పారదర్శకత తీసుకురావడానికి ఏమన్నా సాఫ్ట్వేర్ అయితే యూజ్ చేస్తూ ఉండొచ్చండి. అంటే ఇప్పుడు ఇక్కడ భోజనాలు ఇంతమందికి అని ఉన్నది అనుకోండి, సో అంతమందికి ఇచ్చారా లేదా అని చెప్పేసి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చెక్ చేసుకోవడానికి ఈ విధంగా డివైస్లను, సీసీటీవీ ఫుటేజ్ ఇవన్నీ అయితే ఈసారి మస్ట్ అండ్ షుడ్గా అయితే పెట్టబోతున్నారు. మరింత అప్గ్రేడ్ అయితే తీసుకొని రాబోతున్నారు అన్న క్యాంటీన్లలో ఫ్రెండ్స్. సో మొత్తానికైతే పేజీలకు ఈ విధంగా అన్న క్యాంటీన్లు మళ్ళీ ఓపెన్ చేసి శుభవార్త అయితే చంద్రబాబు నాయుడు గారు తెలుపనున్నారు ఫ్రెండ్స్.